పల్లవుల కాలంలో తమిళ సాహిత్యం అంటే తమిళ గ్రంథాలు. మహాభారతం. నేను దీని గురించి ప్రాచీన చోళ సామ్రాజ్యంలో మహాభారతం రచించిన కవి గురించి ఇచ్చాను. సో మహాభారతాన్ని పెరుందేవనార్ రచించాడు. తేవారం లేదా తిరుమురై, దీన్నే ద్రావిడ వేదం అని అంటారు. 63 మంది నాయనార్లు ఈ తేవారం లేదా తిరుమురైని రచించారు. వీరందరూ కూడా తమిళ శైవ మతాచార్యులు. ఇది నేటికి కూడా తమిళ శైవులకు ఆరాధ్య గ్రంథం. ప్రబంధం లేదా నల ఈర ప్రబంధం, ఇది నేటికి తమిళ వైష్ణవులకు ఆరాధ్య గ్రంథం. దీన్ని రచించినది 12 మంది ఆళ్వార్లు. వీరందరూ కూడా తమిళ వైష్ణవ మతాచార్యులు. పల్లవుల కాలంలో నాయనార్లు శైవ మతాన్ని మరియు ఆళ్వార్లు వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. తమిళ భాషలోని నాయనార్ల భక్తి గీతాలను తేవరం అనేవారు, ఆళ్వార్ల భక్తి గీతాలను నల ఈర ప్రబంధం అని అనేవారు. నాయనార్లు, ఆళ్వార్లు. నాయనార్ల మతం శైవ మతం, వీరు శివుణ్ణి ఆరాధిస్తారు. ఆళ్వార్ల మతం వైష్ణవ మతం, వీరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. నాయనార్ల సంఖ్య 63 మంది, ఆళ్వార్ల సంఖ్య 12 మంది. నాయనార్ల ముఖ్య గ్రంథం తేవరం, ఆళ్వార్ల ముఖ్య గ్రంథం ప్రబంధం. నాయనార్లలో ముఖ్యులు అప్పార్, సుందరమూర్తి, జ్ఞాన సంబంధార్ మరియు మణిక్కవ సాగర్. ఆళ్వార్లలో ముఖ్యులు తిరుమంగై ఆళ్వార్, నమ్మాళ్వార్, ఆండాల్. గోదాదేవి అని అంటారు ఈమెని. తోండరి డిప్పోడి అంటే విప్రనారాయణ. నయనార్ల ప్రధాన కేంద్రం కంచి, ఆళ్వార్ల ప్రధాన కేంద్రం కూడా కంచి, తిరుపతి మరియు శ్రీరంగం. తిరుమంగై ఆళ్వార్ దొంగ వృత్తిని వీడి దొంగతనం చేసేవాడు. ఆ వృత్తిని వీడి వైష్ణవ మతాన్ని ఆచరించి ప్రముఖ వైష్ణవ మతాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాల్. పల్లవుల కాలం నాటి వాస్తుశిల్ప కళలు. హిందూ దేవాలయ నిర్మాణంలో వీరు ద్రావిడ శైలిని ప్రారంభించారు. ఇది దక్షిణ భారతదేశంలో నేటికి కూడా కొనసాగుతోంది. తొలి పల్లవ రాజులు కేవలం గుహాలయాలను మాత్రమే నిర్మించారు. అయితే చివరి పల్లవ రాజులు ద్రావిడ శైలిలో దేవాలయాలను నిర్మించారు. భారతీయ వాస్తుశిల్పకళా చరిత్రలో పల్లవుల యుగం ఒక మహోజ్వల ఘట్టం అని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. పల్లవులు మరియు వీరి కాలానికి చెందిన శిల్పులు ఒక నూతన శిల్పకళా రీతిని ప్రారంభించారు. వీరి కాలంలో వికాసం పొందిన వాస్తుశిల్పకళా రీతిని 4 దశలుగా పేర్కొనవచ్చు. మహేంద్ర శిల్పశైలి, ఇవన్నీ గుహాలయాలు అని గుర్తుపెట్టుకోండి. మామల్ల శిల్పరీతి లేదా శిల్పశైలి, ఏకశిలా నిర్మిత రథాలు మామల్ల శిల్పరీతిలో రూపొందించబడ్డాయి. రాజసింహ శిల్పరీతి, కట్టడ దేవాలయాలు రాజసింహ శిల్పరీతిలో రూపొందించబడ్డాయి. ఇంకొక శిల్పరీతి నందివర్మన్ శిల్పరీతి లేదా శిల్పశైలి. సో ముందుగా మహేంద్ర శిల్పరీతిని చూద్దాం. మొదటి మహేంద్రవర్మ కాలం నుండే పల్లవ రాజ్యంలో శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. వీటినే గుహాలయాలు లేదా మండపాలు అని వర్ణిస్తారు. మొదటి మహేంద్రవర్మ కాలంలో నిర్మించిన ప్రసిద్ధ గుహాలయాల్లో పేర్కొనదగినవి పల్లవరం, దలవనూరులో కట్టించిన పంచపాండవ గుహాలయాలు మరియు మల్లేశ్వరాలయం పేర్కొనదగినవి. మొదటి మహేంద్రవర్మ స్వయంగా తాను ఎలాంటి ఇటుకలను, వెదురును, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించినట్లు తన మండగపట్టు శాసనంలో పేర్కొన్నాడు. మొదటి మహేంద్రవర్మ సిత్తన్నవాసల్ గుహాలయంలో పద్మ సరోవరం అనే చిత్రాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని అనంతశయనస్వామి గుహాలయాన్ని ఇతడే నిర్మించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం మాత్రమే, స్పష్టమైన ఆధారాలనేవి లభించలేదు. ఇది 4 అంతస్తుల వైష్ణవ గుహాలయం. ఇంకొకటి మామల్ల లేదా మహామల్ల శైలి. మొదటి నరసింహవర్మ లేదా మామల్ల కాలంలో మహాబలిపురంలో
బ్రహ్మాండమైన ఏకశిలా నిర్మాణాలు లేదా రాతి రథాల నిర్మాణం భారీగా జరిగింది. ఈ రథాలు రెండు రకాలు, ఒకటి చతురస్రాకారం, రెండు చతుర్భుజాకారం. వీటిని ద్రావిడ వాస్తుశిల్ప రీతిలో చెక్కారు. మహాబలిపురంలో మొత్తం 7 రాతి రథాలు ఉన్నాయి. వీటి శిఖర భాగం చాలా చక్కగా చెక్కబడి ఉంది. ఈ 7 ఏకశిలా రథాల్లో 5 రథాలు ఒకే ప్రాంతంలో ఉన్నందున ఇవి పంచ పాండవ రథాలు అనే పేరుని పొందాయి. ఈ రథాలు ముఖ్యంగా ద్రావిడ, నగర, బెసార శైలిలో రూపుదిద్దుకున్నాయి. ఈ రాతి రథాలని పగోడాలు అని కూడా అంటారు. ఈ రాతి రథాల్లో ధర్మరాజు రథం అతి విశాలమైన భారీ నిర్మాణం. సో అతి పెద్దది ధర్మరాజు రథం అయితే అతి చిన్న రథం ద్రౌపది రథం. మామల్ల శైలితో నిర్మించిన దేవాలయపు ప్రాంగణాల్లో ఏనుగు కుటుంబాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. సో ఏనుగులు చాలా ఉంటాయి. రాజసింహ శైలి. 2వ నరసింహవర్మ కాలంలో రాజసింహ పల్లవ శైలి రీతిలో దేవాలయాల గుహల నిర్మాణం చెక్కడం శిఖర స్థాయికి చేరింది, అంటే టాప్కి వెళ్ళింది. ఇతని కాలంలో మొత్తం 6 దేవాలయాలు కట్టించారు. సముద్ర తీర దేవాలయం లేదా తీర దేవాలయం, ఆలంకృత శిలతో చెక్కిన తొలి దేవాలయం సముద్ర తీర దేవాలయం. శైవ వైష్ణవ మూర్తుల గర్భగృహ ప్రవేశం దీని యొక్క ప్రత్యేకత. తీర దేవాలయాన్ని స్థానికులు త్రిమూర్తి కోయిల్గా పిలుస్తారు. గర్భగృహంపై శిఖరం కలిగిన మొదటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ప్రధాన అంశం ఉదయించే సూర్యుడి కిరణాలతో దేవాలయం ప్రకాశించడం లేదా పరిస్ఫృతం అవ్వడం. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడ్డ తొలి ఆలయం కావున మహాబలిపురంని ద్రావిడ శైలికి జన్మస్థానంగా పేర్కొంటారు. సముద్ర తీర దేవాలయం అనేది మహాబలిపురంలో ఉంది. సో త్రిమూర్తి కోయిల్ అంటే బ్రహ్మ ఉండడు, ఇక్కడ శివుడు మరియు విష్ణుమూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. ఈశ్వర ఆలయం మరియు ముకుంద ఆలయం, ఈ 3 ఆలయాల్ని మహాబలిపురంలో కట్టించారు. పనమలై ఆలయం ఇది దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉంది. పనమలైలో తరగిరీశ్వరార్ ఆలయంలో శివుడి నాట్య భంగిమ అద్భుతంగా ఉంటుంది. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. కైలాసనాథ్ ఆలయం లేదా దీనినే రాజసింహేశ్వర దేవాలయం అని అంటారు. ఇది కాంచీపురంలో ఉంది. పశ్చిమ దక్కన్ శిల్పకళా రీతికి ఈ ఆలయం మచ్చుతునక. వైకుంఠ పెరుమాల్ ఆలయం ఇది కాంచీపురంలో ఉంది. రాజసింహ శైలిలోని దేవాలయ ప్రాంగణాల్లో సింహాల కుటుంబాలు ఉంటాయి. వరుసగా సింహాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ దేవాలయ ప్రాంగణాల్లో. నందివర్మన్ శైలి. కాంచీపురంలో వెంకట పెరుమాల్ ఆలయం నందివర్మన్ శైలికి చాలా చక్కటి నిదర్శనం. నందివర్మ శిల్పకళా రీతికి ఈ ఆలయం చక్కటి ప్రతీక. కాంచీపురంలో నందివర్మ కాలంలో ముక్తేశ్వర, మాతంగేశ్వర, త్రిపురాంతకేశ్వర ఆలయాలను నిర్మించారు. అపరాజిత వర్మ కాలంలో అరిత్తునిలో విరాటేశ్వర ఆలయాన్ని నందివర్మన్ శైలిలో నిర్మించారు. దీనిలో గర్భగృహం, అంతరాలం, ముఖమండపాలు ఉన్నాయి. శిల్పకళ. మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ కాలంలో పల్లవుల శిల్పకళ నూతన పోకడలు చవిచూసింది, మహోన్నత స్థాయికి చేరింది. సో శిల్పకళ అన్న శిల్పాలన్నా గుర్తుపెట్టుకోవాల్సింది మహాబలిపురం. సో వీటిల్లో ఒకే ఒక్క శిల్పం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లూ కలర్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అకాడమీ బుక్లో ఇచ్చిన అన్ని శిల్పాలని ఇచ్చాను, వాటిలో ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ముందుగా ఆ శిల్పాలు ఏంటో చూద్దాం. పల్లవ యుగం నాటి శిల్పకళా వైభవానికి మహాబలిపురంలోని అర్జున పాప పరిహార ఘట్టం, దుర్గా, మహిషాసుర మర్దిని, వరాహ, శివ, విష్ణు, గజలక్ష్మి, ద్వారపాలకుల, గంగాధరుడి విగ్రహాలు అద్భుత శిల్పకళా ఖండాలు. సో అత్యద్భుతమైన శిల్పకళా ఖండాలన్నీ మహాబలిపురంలో ఉన్నాయి. సో మహాబలిపురంలో అత్యంత ప్రసిద్ధి చెందినది గంగా అవతరణ శిల్పం లేదా గంగావతారక తోరణం లేదా అర్జునుడి తపస్సు శిల్పం.
వీటికి చాలా పేర్లున్నాయి. ఈ ఒకే శిల్పానికి చాలా పేర్లున్నాయి. ఇది ఒక అద్భుత సృష్టి. కిరాతార్జునీయం కథను ఇక్కడ మనోహరంగా చెక్కారు. చిత్రలేఖనం అంటే సిత్తన్నవాసల్ గుహల్ని గుర్తుపెట్టుకోండి. తమిళనాడులోని సిత్తన్నవాసల్ గుహలు. తమిళనాడులోని సిత్తన్నవాసల్ గుహల్లో వీరి కాలానికి చెందిన చిత్రలేఖనంలోని అద్భుత కళాఖండాలని చూడవచ్చు. పనమలై ఆలయంలో శివుడి నృత్యాన్ని లేదా తాండవాన్ని ఎంతో శ్రద్ధతో భక్తితో వీక్షిస్తున్నట్లు చిత్రీకరించిన పార్వతి దృశ్యం ఒక అపురూప దృశ్యం. సో శివుడి తాండవాన్ని చూస్తున్న పార్వతి దృశ్యం ఎక్కడ ఉంది అంటే పనమలై ఆలయంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. కాంచీపురంలోని ఆలయంలోని చిత్రలేఖనంలో శివ ఉమలతో వారి పుత్రుడైన స్కందుడిని చిత్రీకరించిన తీరు మనోహరం. మహాబలిపురం. చరిత్రకారులు మహాబలిపురంను ద్రావిడ శైలికి జన్మస్థలంగా గుర్తిస్తారు. యునెస్కో 1984లో మహాబలిపురంను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. సో 1984లో యునెస్కో గుర్తించిన మొత్తం ప్రదేశాలు మహాబలిపురం కట్టడాలు ఇవి తమిళనాడులో ఉన్నాయి. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. సో యునెస్కో భారతదేశంలో 1983లో గుర్తించిన మొదటి ప్రదేశం మహారాష్ట్రలోని అజంతా గుహలు. పల్లవుల కాలం నాటి అత్యంత సుప్రసిద్ధమైన అర్జునుడి తపస్సు శిల్పం ఎక్కడ ఉంది? మహాబలిపురంలో. దీన్నే గంగావతరణ శిల్పం అని కూడా అంటారు. పల్లవుల కాలంలో గొప్ప సంస్కృత విద్యా కేంద్రంగా వర్ధిల్లినది కంచి అనేది గొప్ప సంస్కృత విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.